అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం రెండూ కుమ్మక్కై ప్రజా సమస్యలను విస్మరిస్తున్న నేపథ్యంలో ప్రజాపక్షంగా వారి మద్దతుగా నిలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, విద్యుత్తు సమస్యలను, రైతుల ఇబ్బందులను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. ఈ నెల 27న వైఎస్ విజయమ్మ రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారని ఆ జిల్లా పార్టీ కన్వీనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రతి కార్యక్రమాన్ని చేవెళ్ల నుంచి ప్రారంభించేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. విజయమ్మ కూడా అక్కడి నుంచే పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారని జనార్దన్ రెడ్డి చెప్పారు. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు విజయమ్మ పర్యటనకు బయలుదేరతారు. చేవెళ్ల వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తర్వాత స్థానికంగా రచ్చబండ నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకుంటారు. గ్రామాలలో ఈ రోజు నీటి సమస్య ఉంది, విద్యుత్ సమస్య ఉంది, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకమైనవి. ఈ రోజు రైతులు కూడా పంట పండించుకునే పరిస్థితి లేకుండా ఈ రోజు నగరాలకు వలస పోయినా అక్కడ నగరాలలో కూడా ఈ రోజు పరిశ్రమలు, వాణిజ్య సంస్థలన్నీ కూడా మూతపడతా ఉన్నాయి కనుక అటు నగరానికి పోవాలన్నా ఈ రోజు అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి కనుక ఆ సమస్యల పైన వాళ్ళందరూ కూడా మేము విజయమ్మ గోడు చెప్పుకుంటాము. విజయమ్మ గారు చెప్పుకుంటే మా బాధలు కనీసం ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది. ఇది ప్రజా పార్టీ కింద పనిచేస్తా ఉంది, సమస్యల పైన స్పందిస్తా ఉన్నది కనుక మేమంతా ఆమెకు చెప్పుకుంటామనే భాగంగా అందరి ఆకాంక్ష మేరకు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతాం. ఈ జనం కలిసే కార్యక్రమం చేయాలనే దాంట్లో మేమందరం కోరడం వల్ల ఈ కార్యక్రమం మొదలు పెడతా ఉన్నారు. తర్వాత పరిగి నియోజకవర్గం చిట్టుంపల్లి గ్రామంలో రచ్చబండ నిర్వహిస్తారు. ఆ రోజు సాయంత్రం వికారాబాద్ బహిరంగ సభలో విజయమ్మ ప్రసంగిస్తారని జనార్దన్ రెడ్డి వివరించారు.